హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 76వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇప్పటి వరకు 75వ అధ్యాయం వరకు దుర్యోధనుడు మయసభలో పరాభవానికి గురి అవడం. మయసభలో తనకి నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నాయని ఫీల్ అయ్యాడు. నీళ్లు ఉన్న చోట నీళ్లు లేవని ఫీల్ అయ్యాడు. నీళ్లు లేని చోట తడిచిపోతానేమో అని ముందుగానే బట్టలు ఇప్పేశాడు. నీళ్లు ఉన్న చోట నీళ్లు ఉన్నట్లు అర్థం కాలేదు, కానీ బట్టలు వేసుకొని దిగాడు. ఆ విధంగా ఆయన అలా మాయకి భ్రమకి గురి అవడము అనేటువంటిది చూసినటువంటి భీముడితో పాటు అక్కడ ఉన్నటువంటి చాలా మంది స్త్రీలు అందరూ నవ్వడం అనేటువంటిది జరిగింది. అలా నవ్వుతున్నప్పుడు ధర్మరాజుకి అది నచ్చలేదు నవ్వడం. అందుకనే వాళ్ళని నవ్వకుండా ఉండడానికి నివారించేటువంటి ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణుడు దాన్ని ఖండించారు. శ్రీకృష్ణుడు పర్వాలేదు అని ఆయన కనుసైగలతోనే ఈ సందర్భం నవ్వడానికి తప్పేం లేదు అన్నట్లు చెప్పేశారు. దాంతో అందరూ నవ్వారు. దాన్ని చూసినటువంటి దుర్యోధనుడికి చాలా పరాభవాన్ని ఫీల్ అయిపోయి చాలా కోపంతో మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓకే, ఇది శ్రీకృష్ణుడు ఉద్దేశపూర్వకంగానే చేశారు. కౌరవులకి పాండవులకి మధ్య శత్రుత్వం అనేటువంటిది తారాస్థాయికి వెళ్ళడానికి ఇది ఒక సంఘటన. ఆ తరువాత కౌరవులందరూ కూడా ధర్మరాజు మీద ఆధిపత్యాన్ని సంపాదించడం కోసం, ధర్మరాజు మీద యుద్ధానికి రావడానికి కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అందరి రాజుల్ని కూడా వాళ్ళు ఏకం చేస్తారు. అప్పుడు అధర్మయుతులైనటువంటి పాలకులందరినీ కూడా ఈ యొక్క రాజుల యొక్క పదవుల నుంచి తొలగించాలి అని శ్రీకృష్ణుడు దీర్ఘ ఆలోచన చేసి దానికి అనుగుణంగానే ఇప్పుడు దుర్యోధనుడి యొక్క పరాభవానికి ఆయన అడ్డుపడలేదు. కామ్గా సైలెంట్ గా ఉన్నారు. సో అంతవరకు చూసాము. ఈ రోజు మనము 76వ అధ్యాయం చూద్దాం. శాల్వ వృష్ణుల మధ్య యుద్ధము. ఓకే, మొదటి శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీ సుఖౌవాచ శ్రీ సుఖోవాచ. అధాన్యదపి కృష్ణస్య శృణు కర్మాద్భుతం నృపం అదాన్యదపి కృష్ణస్య శృణు కర్మాద్భుతం నృప. క్రీడానర శరీరస్యాం యథా సౌభత్పతిర్హతః క్రీడా నర శరీరస్య యదా సౌభపతిర్హత. ఆ సుఖదేవ స్వామి పలికను. రాజా, దివ్య లీలాను రచ్చడగుటకై మానవ రూపంలో అవతరించినట్టు శ్రీకృష్ణుని వేరొక అద్భుతమైన కార్యమును వివరించేదను వినుము. సౌభపతిని అతడు వధించిన విధమును ఇప్పుడు ఆలకింపు. హరే కృష్ణ. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. ఇంతకు ముందు యాక్చువల్ గా పరీక్షణ్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఇంతకు ముందు అధ్యాయం చెప్పారు. ఉం? ఎందుకు దుర్యోధనుడికి అలాంటి పరాభవం, అంటే ఎందుకు దుర్యోధనుడికి అసూయ ద్వేషాలు ఉన్నాయి, మిగిలిన వాళ్ళందరూ ధర్మరాజుకు పొందినటువంటి ఐశ్వర్యంతో సంతోషంగా ఉంటే ఎందుకు దుర్యోధనుడికి సంతోషం లేదు అనేటువంటిది ఆయన అడిగినటువంటి ప్రశ్న. దానికి సమాధానంగా మొత్తం చెప్పేశారు. సో ఇప్పుడు ఈవిడ అడగకుండానే చెప్పేస్తున్నారు. శాల్యులకి వృష్ణులకి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి నేను ఇంకొక సన్నివేశాన్ని చెప్తాను. కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యం ఒకటి ఎలా చేశారో నీకు తెలుస్తుంది అని చెప్పేసి ఆయన కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి కర్మల గురించి మాట్లాడతాను అని అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు? భక్తులు అనేటువంటి వాళ్ళకి కదా. కృష్ణ లీలల మీద వినడానికి భక్తులు అనేటువంటి వాళ్ళకి నిరంతరం ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి పరీక్షణ్ మహారాజు దానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ వినే వాళ్ళకి ఏది ఇష్టమవుతుందో మాట్లాడే వాళ్ళు అది మాట్లాడాలి. ఓకే, మనకు తెలిసిందంతా మనం మాట్లాడేస్తే అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా మనం మాట్లాడేయకూడదు. చాలా మంది ఊళ్ళలో చూస్తే అలానే మాట్లాడతారు. ఉం? వినే వాళ్ళకి విసుగు వస్తుంది, అయినా సరే మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మనం ఎంత మాట్లాడినా వినేవాళ్ళు ఇంట్రెస్ట్ గా వింటున్నారా లేదా, లేదు అని అంటే వాళ్ళకి ఆ టాపిక్ ఇష్టమా లేదా అనేటువంటి గమనించి వాళ్ళు జీర్ణించుకునే విధంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి సందర్భాన్ని టాపిక్స్ ని మాట్లాడాలి. అలా కాకుండా ఇష్టం వచ్చింది మాట్లాడాలి. మనకు తెలిసిన పాండిత్యం మొత్తం ప్రయోగించడం కాదు. ఇక్కడ సుఖదేవ గోస్వామి కృష్ణ కథను చెప్తున్నారు. కృష్ణ కథను వినడానికి పరీక్షణ్ మహారాజుకి చాలా ఉత్సాహం. అడగకుండానే చెప్తే ఇంకా ఆనందంగా ఉంటాడు. అడిగి మరీ చెప్పించుకుంటున్నాడు.
అడగకుండానే ఇంకొక అద్భుతమైనటువంటి కృష్ణలీలను చెప్తాను అని అంటే వద్దు వద్దు అనేటువంటి స్థాయిలో పరీక్షణ్ మహారాజు లేడు కాబట్టి ఆయనకి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం. సుజాత మాతాజీ. శిశుపాల సకాశాల్వో రుక్మిణ్యుద్వాహ ఆగతః शिशुपालसखशाल्भो रुक्मिण्युद्याः आगतः యదుభిర్నిర్జిత సంఖ్యే జరాసంధాదయస్తథా यदुभिर्निर्लितसङ्ख्यें जरासन्धादय జరాసంధాతయస్తదా. శాల్వుడు శిశుపాలుని మిత్రుడు. అతడు రుక్మిణీదేవి వివాహమున పాల్గొనినప్పుడు జరాసంధాది రాజులతో పాటు యుద్ధములో యదువీరులచే పరాజితుడయ్యును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, యాక్చువల్గా శిశుపాలుడు, జరాసంధుడు, రుక్మి, శాల్యుడు వీళ్ళందరూ కూడా ఒక కూటమి. ఓకే, ఎప్పుడైతే రుక్మిణి శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలి అని అనుకున్నాడు, ఆ సమయంలో శ్రీకృష్ణుడు వచ్చి రుక్మిణిని అపహరించుకుని పోయినటువంటి సందర్భంలో రుక్మి శ్రీకృష్ణుని ఎదిరించడం కోసం తనకి సపోర్ట్ చేసినటువంటి సైన్యంలో శాల్యుడి యొక్క సైన్యం కూడా ఒకటి. ఓకే, శాల్యుడు, శిశుపాలుడు, జరాసంధుడు, ఇంకా కొంతమంది రాజులు. ఓకే, వీళ్ళందరూ కలిసి కృష్ణుని ఎదిరించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో శాల్యుడు ఒకడు అనమాట. ఓకే, సో అయితే అప్పుడు కృష్ణుడితో చేసినటువంటి యుద్ధంలో శాల్యుడు కూడా పరాజితుడు అవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మూడవ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాత. శాల్వః ప్రతిజ్ఞామకరోత్ శృణ్వతాం సర్వభూభుజాం. సర్వ ప్రతిజ్ఞామకరోచ శృణ్వా త్వాం సర్వభూభుజాం. అయాధవాంక్ష్మాం కరిష్యే పౌరుషం మమ పశ్యత. అయాదవాంక్యాం కరిష్యే పౌరుషం మమ పశ్యత. పృథ్విని యాదవరహితముగా చేసేదను, నా పౌరుషమును చూడుడు అని శల్వుడు అంతటా రాజులందరి సమక్షంలో ప్రతిజ్ఞ గావించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మరి శిశుపాలుడు చనిపోయాడు. శిశుపాలుడు చనిపోతే శిశుపాలుడికి సపోర్ట్ చేసేటువంటి రాజుల్లో శాల్యుడు కూడా ఒకడు, చాలా మిత్రుడు. కాబట్టి శిశుపాలుడి యొక్క చావుకి ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనేటువంటి వాళ్ళల్లో శాల్యుడు కూడా ఒకడు. కృష్ణుడు మాత్రమే చంపుతాను అంటున్నా, కృష్ణుడి వంశం మొత్తాన్ని చంపేస్తాను నేను అని అంటున్నాడు. యాదవ వంశం మొత్తాన్ని కూడా నేను నామరూపాలు లేకుండా చేసేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. నెక్స్ట్ నాలుగో శ్లోకం. మంగతాయారు మాతది. ఇతి మూఢ ప్రతిజ్ఞాయ దేవం పశుపతిం ప్రభుం. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్న శ్లోకం ప్రభుజీ 4. మాతజీ మీరు రెడీగా లేకపోతే నెక్స్ట్ శ్లోకం మీకు అవునా ఇస్తాను. ప్రభుజీ, ఉన్నాను ప్రభుజీ. ఇతి మూఢ ప్రతిజ్ఞాయ దేవం పశుపతి ప్రభుం. ఆరాధయామాస నృపః పాంసు ముష్టిం సకృద్గ్రసన్. ఆరాధయామాసనుపః పాంసు ముష్టిం సకృద్గసన్. హరే కృష్ణ. ఈ విధముగా ప్రతిజ్ఞ చేసిన వాడే మూర్ఖుడవు సాల్వుడు ప్రతిరోజు కేవలము పిడికెడు ధూళిని మాత్రమే భక్షించుచు పశుపతిని అర్చించెను, అంటే శివుని అర్పించెను. పశుపతి అంటే శివుడు. శివుడిని అర్చిస్తూ గొప్ప తపస్సు చేస్తున్నాడు. సో ప్రతిజ్ఞ చేసినటువంటి ఆయన యదువంశాన్ని మొత్తం నాశనం చేసేంత వరకు ఆయన పిడికెడు ధూళిని మాత్రమే తింటూ ఉన్నాడు. ఓకే, ఎందుకంటే సుఖంగా ఉన్నాం అనుకోండి పగ గుర్తుకు రాదు. అదే ప్రతిరోజు మనం ఏదో ఒక తపస్సులాగా ఇలాంటివి చేస్తున్నాడు అనుకో, ధూళిని తినేటప్పుడైనా నేను ఎందుకు ధూళిని తింటున్నానని గుర్తు తెచ్చుకుంటాడు. యదుకులాన్ని నాశనం చేయాలి, యదు వంశాన్ని చంపేయాలి, అందుకు నేను ఈ ధూళి తింటున్నాను అని చెప్పేసి ఆయనకి గుర్తు రావాలి. అందుకనే ఆయన ఆహారం తినడం మానేసి ధూళి తింటున్నాడు. ఓకే, రోజు కూడా శివుణ్ణి పూజిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా శివార్చకులు మనం చూస్తే వాళ్ళ యొక్క అర్చన చాలా కఠోరంగా ఉంటుంది. వాళ్ళు
చాలా శారీరకమైనటువంటి వ్యధని అనుభవించే విధంగా వాళ్ళు అర్చన చేస్తారు. చాలా మంది భక్తులు అలా చేశారు. రావణాసురుడు కూడా శివుడి గురించి తపస్సు చేసి 10 తలకాయల్ని నరుక్కున్నాడు. గుర్తుందండి? ఉమ్, సో తర్వాత అంధకాసురుడు ఏం చేశాడు? ఆ, చాలా పెద్ద తపస్సు చేసి చాలా కాలం పాటు తపస్సు చేసి కళ్ళు పీకేసుకున్నాడు. ఓకే, కళ్ళలోంచి కళ్ళు గుడ్లు పీకేసుకున్నాడు. సో ఇలాంటి ఘోరమైనటువంటి తపస్సులు చేస్తారు. ఇదంతా కూడా కొంచెం తమో గుణయుతమైనటువంటి ఆరాధన. శారీరకంగా ఇబ్బందులు పడే విధంగా శారీరకమైనటువంటి ఆ, అసౌకర్యం ఏ లెవెల్లో ఉంటుంది అని అంటే వాళ్ళని వాళ్ళు శిక్షించుకునే విధంగా ఉండకూడదు మరీ అంతగా. మనం ఏం చేస్తాం? కేవలం 15 రోజులకు ఒకసారి ఏకాదశి చేస్తాం. ఆ ఏకాదశి సమయంలో కూడా మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ 3 సార్లు ఏదో ఒకటి తినుకుంటూ, ఫ్రూట్స్ ఏదో ఒకటి తినుకుంటూ, తాగుకుంటూ, మధ్యలో మళ్ళీ ఆకలిస్తే మళ్ళీ ఏదో ఒకటి తిన్నాం. మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒకటి కాకపోతే గ్రెయిన్స్ తినము. గ్రెయిన్స్ తినకుండా అంటే ఉండగలిగిన వాళ్ళు ఉంటారు, అవి కూడా తినకుండా. ఉండలేని వాళ్ళు కనీసం ఇలా అయినా ఉంటారు. ఈ తపస్సు మన ఆరోగ్యానికి మంచిది, మన శరీరాన్ని ఏమి హాని కలిగించేలా ఉండదు కదా. కానీ శివారాధకులు శరీరానికే హాని కలిగే విధంగా కూడా వాళ్ళు తపస్సులు చేస్తారు. అందులో ఇది కూడా ఒకటి. ధూళిని తినడం అంటే ఏంటి? ఉం? కేవలం ధూళిని మాత్రమే తింటూ శివుడికి అర్చన చేయడం. ఓకే, నెక్స్ట్ శ్రీవాణి మాతాజీ. శ్రీవాణి మాతాజీ, ఇందుమతి మాతాజీ. సంవత్సరాంతే భగవాన్ అశుతోషా ఉమాపతి సంవత్సరాంతే భగవాన్ అసుతోషాముమాపతి వరేణ ఛందయామాస శాల్వం శరణమాగతం. వరేణ చందయామాస శాల్వం శరణామగతం. ఉమాపతి శీఘ్రముగా ప్రసన్నుడగు వాడయ్యను తనను ఆశ్రయించినట్టి శాల్వుని 1 సంవత్సరము తరువాతనే అనుగ్రహించి వరమును కోరుకొమ్మనెను. భాష్యము: అసుతోషుడు అని శీఘ్రముగా ప్రసన్నుడగువాడు ప్రసిద్ధి చెందిన శివుని శాల్వుడు ఆరాధించెను. భగవానుడు సర్వజ్ఞుడు అయిన కారణమున శివుడు కృష్ణ విరోధికి ఒసగడి వరము నిష్ఫలమగునని తెలిసిన వాడై సంవత్సర కాలము వరకు శాల్వునికి దర్శనమొసగలేదు. అయినను శరణామగతం అను పదముతో సూచింపబడినట్లు శాల్వుడు తన శరణు జొచ్చెను. కనుక ఆరాధకుడు వరమును పడయవలనడి సిద్ధాంతమును కొనసాగించుటకు శివుడు వానికి 1 వరమును వసగెను. హరే కృష్ణ ప్రభు. అశుతోషుడు శివుడు ఎవరండి? అశుతోషుడు అంటారు. చాలా శీఘ్రంగా ప్రసన్నుడైపోతారు. భక్తుల పట్ల వరాలను ఇచ్చేస్తారు చాలా శీఘ్రంగా. యాక్చువల్గా శివుడు తను ఇస్తున్నటువంటి వరాలే తనకే ఎదురు తిరుగుతాయి కొన్ని కొన్ని సందర్భాలు. మనకి భాగవతంలోనే మహావిష్ణువు శివుణ్ణి మందలించారు, నువ్వు అలా మరీ అంత ఘోరంగా వరాలు ఇచ్చేయబాకు. ఆ? ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వరాలు ఇచ్చేసి ఆ వరాలను తీసుకునేటువంటి వాళ్ళు ఎలా ఉపయోగిస్తారు? అది ధర్మకార్యాలకు ఉపయోగిస్తారా, ధర్మకార్యాలకు ఉపయోగిస్తారా అనేటువంటి సంబంధం లేకుండా నువ్వు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఉమ్, ఆ, వాళ్ళ యొక్క ఆ, వాళ్ళు వరం పొందిన తర్వాత వాళ్ళు పొందినటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఉపయోగిస్తారో ముందుగానే ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో తపస్సు చేసి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర వరాలు అడిగితే నువ్వు ఇచ్చేస్తూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి అని చెప్పేసి యాక్చువల్గా ఎప్పుడు చెప్తారంటే ఇది ఉమ్, భస్మాసురుడికి వరం ఇచ్చినప్పుడు చెప్తారు. ఓకే, భస్మాసురుడికి వరం ఇచ్చినప్పుడు ఆ, మందలిస్తారు, విష్ణువు మందలిస్తారు శివుణ్ణి, ఇలాంటి వరాలు ఇచ్చుకుంటూ పోబాకు అని. కానీ శివుడు పాపం ఆ, ఎవరైనా సరే ఘోరంగా తపస్సు చేస్తే చాలా తొందరగా శీఘ్రంగా వాళ్ళు కోరుకున్నటువంటి వరాలను తీర్చేస్తారు. అందుకనే భౌతిక విషయంలో అందరికీ కోరికలు తీరాలి కదండి. భౌతిక లోకంలో కోరికలు తీర్చిన వాడే దేవుడు, కోరికలు తీర్చని వాడు దేవుడు కాదు వాళ్ళకి. ఉం? ఎవరు తొందరగా కోరికలు తీరిస్తే వాళ్ళని వీళ్ళు పూజిస్తారు. గ్రామ దేవతలైనా సరే, చివరికి సినిమా యాక్టర్లైనా సరే, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఎవరిని పూజిస్తున్నాం అనేది అంత సంబంధం లేదు. వాళ్ళు కోరుకున్నది వాళ్ళు వాళ్ళకి దక్కేటట్టు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళకి వాళ్ళు పూజలు చేస్తారు. సో అలానే ఈయనకి కూడా చాలా శీఘ్రంగానే ప్రసన్నుడైపోయాడు ఈయన శరణాగతికి. శివుడు 1 సంవత్సర కాలం పాటు చేశాడట ఈ విధంగా తపస్సు. సంవత్సర కాలంలోనే ప్రసన్నుడైపోయి శివుడు వరం ఇవ్వడానికి వచ్చేసారు. వరం ఇస్తూ ఆయన ఏం వరం ఇచ్చారో చూద్దాం.
ఆరో శ్లోకం మంజులత మాత. దేవాసుర మనుష్యానాం గంధర్వోరఘరక్షసాం దేవాసురమనుష్యానాం గంధర్వో రోరగరక్షసాం అభేద్యం కామగం వవ్రే సయానం వృష్టిభీషణం. అభేద్యం కామగం వవ్రే సయానాం వృష్ణిభీషణం. హరే కృష్ణ ప్రభుజీ. దేవతలకు, దానవులకు, మానవులకు, గంధర్వులకు, పన్నగములకు, రాక్షసులకైనను అభేద్యమైనది, కోరిన చోటకు ప్రయాణించగలిగినది, వృష్ణులకు భీకరమైనది నగు ఒక వాహనమును శాల్వుడు కోరుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఎవరికి ఎవరికి లేనటువంటిది ఒకటి అడిగాడు ఆయన. ఏంటిది? దేవతలకి, దానవులకి, మానవులకి, గంధర్వులకి, పన్నగములకి, రాక్షసులకైనా అభేద్యమైనటువంటిది, కోరిన చోటకు ప్రయాణించగలిగినది, వృష్ణులకు భీకరమైనది అగు ఒక వాహనమును శాల్యుడు కోరెను. వృష్ణి వంశం వాళ్ళంటే ఎవరండి? కృష్ణుడి యొక్క వంశం. ఓకే? అంటే యదువంశి. ఆ ఈ ఈ వృష్టి వంశం వాళ్ళకి అంటే యాక్చువల్గా ఇది ఉమ్, ఆ, ఈయనకి ఉన్న శత్రుత్వం ఎవరితోటి ఉంది అంటే కృష్ణుడితోటే కదా. కృష్ణుడి వంశం వాళ్ళందరినీ కూడా ఆయన భయపెట్టే విధంగా ఆయనకు ఒక వాహనం కావాలి. ఆ వాహనంలో ఆయన ఉంటే వృష్టి వంశం వాళ్ళు కూడా ఆయన్ని ఏమీ చేయలేకపోవాలి. అభేద్యమైనటువంటి అంటే ఆ వాహనంలో ఆయన ఉన్నప్పుడు ఎవరు ఆయన్ని గెలవలేరు అని అర్థం. ఎవరు అనంటే ఎవరు? వృష్టి వంశం వాళ్ళు భయపడతారు, మిగిలిన వాళ్ళైతే గెలవను కూడా గెలవలేరు. దేవతలైనా, లేకపోతే రాక్షసులైనా, లేకపోతే మానవులైనా, గంధర్వులైనా, చివరికి పన్నగాలైనా, ఎవరైనా సరే ఆ ఆ యొక్క వాహనంలో ఉన్నప్పుడు ఎవరు కూడా భేదించలేరు ఆయన్ని. అలాంటి వాహనాన్ని అడుగుతారు. అంటే ఆకాశంలో తిరుగుతూ ఆయన అన్ని లోకాల్ని భయపెట్టాలి అని అనుకుంటున్నారు. ఆకాశ సౌధాన్ని అడుగుతున్నారు ఇప్పుడు ఆయన. నెక్స్ట్ 7వ శ్లోకం సునీత హరిబాబు. తదేతి గిరిశాధిష్టో మయః పురపురంజయః తదేతి గిరాసాదిష్టో మయః పురంజయః పురం నిర్మాయ శాల్వాయ ప్రాదాత్ సౌభమయస్మయం. పుర నిర్మాయ శాల్వాయ ప్రాదౌ భయమస్మయం భయమయస్మయం అమయస్మయం అమయస్మి. సమయస్మయం. హరే కృష్ణ ప్రభు. అట్లే అగుగా కాని శముడు పలుకగా శత్రుపురములను జయించడి మయదానవుడు అతని ఆజ్ఞ మేరకు సౌభమును లోహమయ ఎగిరే పురమును నిర్మించి శాల్వనుకు వసగెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. శివుడు అట్లే అని పలికి శత్రుపురములను జయించుడి మయధానవుడు అతని ఆజ్ఞ మేరకు ఒక సౌభము అంటే ఆకాశ సౌధం, ఓకే, లోహమయ ఎగిరే పురమును నిర్మించి శాల్వునికి వసిగను. లోహంతో తయారు చేయబడినటువంటి ఎగిరేటువంటి ఒక నగరం. ఓకే, ఎగిరేటువంటి ఒక నగరం అంటే ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది అనమాట నగరం. అలాంటి నగరాన్ని అంతా కూడా దాన్ని ఇనుముతో తయారు చేసింది. ఐరన్ అంటే లోహంతో తయారు చేయబడి ఉన్నటువంటి నగరం. సో అలాంటిది మయధానవుడు చేసిస్తాడు అనమాట శివుడి ఆజ్ఞ మేరకు. ఓకే, నెక్స్ట్ 8 శిరీష మదర్. సలబ్ధా కామగమ్యానం తమోధామ దురాసదం సలబ్ధా కామగమ్యానం తమోదామధురాసదం యయోద్వారవతిం శాల్వో వైరం వృష్టికృతం స్మరన్. యయోద్వారవతీం శాల్వో వైరం వృష్టికృతం స్మరన్. ముట్టడింపరానట్టి ఆ వాహనము అంధకారమయమై యుండి ఎచ్చటకైనను వడలగలిగి ఉండెను. దానిని పొందిన వాడై శాల్వుడు వృష్టి వంశస్థులతో వైరమును తలచుకొని ద్వారకకు వెడలను. హరే కృష్ణ ప్రభుజీ. సో ముట్టడింపరానటువంటి అంటే ఎవరు కూడా ఆ వాహనంలో ఉంటే ఎవరు కూడా ఆక్రమించలేరు అనమాట. అలాంటి వాహనము అంధకారమయమై ఉండి ఎచ్చోటకైనను వెడలగలిగి ఉండేది. అంటే
అందులో నుంచి లైటింగ్స్ వస్తూ ఉన్నాయి అనుకోండి, అందరికీ తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఒక పురం ఉంది, ఈ పురం ఎగురుతా ఉంది, ఇందులో ఎవరో ఉన్నారు అనేటువంటి తెలుస్తుంటుంది అనమాట. బయట వాళ్ళకి ఎవరికి అక్కడ అదొకటి ఎగురుతుంది అనేది కూడా అర్థం కాకుండా ఉండడం కోసం అది అంధకారమయంగా ఉంచారనమాట దాన్ని. శాల్యుడు వృష్టి వంశం మీద వైరాన్ని తలుచుకుంటూ ద్వారక్కి వెళ్తున్నాడు అనమాట. ఓకే, ద్వారక్కి వెళ్తున్నారు. ప్రస్తుతం కూడా ఉన్న ఇలాంటివి యుద్ధ విమానాలు కదా, ఎయిర్ ఫోర్స్ ఎందుకుంది అంటే ఇలాంటివి అనమాట. ఓకే, నెక్స్ట్ రామారావు అప్రోచ్. హరే కృష్ణ. నిరుధ్యసేనయా శాల్వో మహత్యా భరతర్షభాం నిరుధ్యసేనయా శాల్వో మహత్యా భరతర్షభా పురీం భభంజోపన్ వనాన్ ఉద్యానాని చ సర్వశః పురీం బంధోపవనానుధ్యానాని చ సర్వశః సఘోపురాణి ధారాణి ప్రసాదాట్టాలతోలికాం సగోపౌరాణి ద్వారాణి ప్రసాదబ్ధాలతోషికా లతోలికా విహారాంస విమానాగ్రాం నిపేతు శస్త్రవృష్ణయః విహారాన్ సమిమానాగ్రాని సేతుశస్త్రవృష్టయా శిలాద్రుమాశ్చాశనయా సర్ప ఆసార శర్కరా శిలాద్రుమాశ్చ శనయః సర్ప అసార శర్మరః ప్రచండశ్చక్రవాతో భూన్ రజసాచ్ఛాదితా దిశః ప్రచండశ్చక్రవాతో భూద్ రజసాచ్ఛాదితా దిశః. హరే కృష్ణ. ఓ భరతశ్రేష్ఠుడా, శాల్యుడి పెద్ద సైన్యంతో ఆ నగరమును ముట్టడించి ఉపవనములను, ఉద్యానవనములను, అట్టాలికలతో పాటు ప్రసాదములను, ఎత్తైన గోపుర ద్వారములను, ప్రహరీ గోడలను, విహార స్థలములను ధ్వంసం కావించెను. తన అద్భుతముగు విమానము నుండి అతడు రాళ్ళు, వృక్షములు, పిడుగులు, సర్పములు, శిలావృష్టితో పాటు అస్త్ర వర్షములు కురిపించెను. అప్పుడు ప్రచండమగు సుడిగాలి చెలరేగి అన్ని దిక్కులను ధూళితో కప్పివేసెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యాక్చువల్లీ ఈ నగరాన్ని ఆయన కోరుకున్నది ఎందుకు అని అంటే కృష్ణుడి మీద పగా ప్రతీకారం తీర్చుకోవాలని, యదువంశం మొత్తాన్ని కూడా నాశనం చేయాలి అని. అందుకని ఎప్పుడైతే ఆయనకి ఆ వాహనం దొరికిందో, ఆ వాహనం దొరికిన తర్వాత ఒక క్షణం కూడా ఆగలేదు. డైరెక్ట్ గా ఆ వాహనాన్ని తీసుకుని ద్వారకాపురి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. ద్వారకాపురి దగ్గరికి వచ్చినటువంటి ఈ శాల్యుడు ఏం చేస్తున్నాడు, పెద్ద సైన్యంతో ఆ నగరం మొత్తాన్ని ముట్టడించి పయనించే ఆ నగరంలో ఉన్నటువంటి ఉద్యానవనాలని, ఉపవనాలని, ప్రాసాదాలని, ఎత్తైన గోపురాలని, ద్వారాలని, గోడలని, విహార స్థలాలని, ప్రహరీ గోడల్ని అన్నిటినీ కూడా ధ్వంసం చేస్తూ ఉన్నాడు. పైనుంచి ఆయన పాములను వేస్తున్నాడు, పిడుగులను వేస్తున్నాడు, శిలావృష్టితో ఆయన అస్త్రవర్షాన్ని కురిపిస్తున్నారు. తర్వాత పైనుంచి వృక్షాలను వేస్తున్నారు, రాళ్లని కూడా వేస్తున్నారు. ఈ విధంగా అన్ని రకాలుగా పైనుంచి ధ్వంసం చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. సో ఆ సమయంలో ప్రచండమైనటువంటి సుడిగాలి ఒకటి అన్ని దిక్కులను ధూళితో కప్పివేయటం అనేటువంటిది జరిగిందంట. నెక్స్ట్ 12. శేషరత్నం మాత. హరే కృష్ణ ప్రభుజీ. ఇత్యర్థ్యమాన సౌభేన కృష్ణస్య నగరీ భృశం ఇత్యర్థమాన సౌభేన కృష్ణస్య నగరీ భృశం నాభ్యపద్యత శంరాజం స్త్రిపురేణ యతామహి నాభ్యపద్యత సంరాజం త్రిపురేనాయదామహి. రాజా, ఆ విధముగా సౌభముచే తీవ్రముగా పిండింపబడిన కృష్ణపురి దానవుల యొక్క 3 విమానపురులచే దాడి చేయబడినప్పటికీ నప్పటి ధరణి వలె శాంతిరహితమయ్యను. హరే కృష్ణ ప్రభు దండోత్తరం. సో ఆ విధంగా ద్వారకాపురిని మొత్తం కూడా పీడిస్తున్నాడు అనమాట. అలా పీడింపబడినటువంటి ద్వారక అంటే కృష్ణపురి దానవుల యొక్క 3 విమానపురములచే దాడి చేయబడినప్పటికీ చేయబడి ధరణి వలె శాంతిరహితమయ్యను. అంతా కూడా అక్కడ అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది అనమాట. అశాంతి చేసిపోయింది. ఆ అశాంతితోటి ఉండిపోయారు అనమాట. ఓకే, ద్వారక మొత్తం కూడా అశాంతికి కారణమయ్యాడు ఈయన. నెక్స్ట్ 13. సునీత కంఠం నేను. ప్రద్యుమ్నో భగవాన్ వీక్ష బాధ్యమాన నిజ ప్రజా
प्रद्युम्नो भगवान् वीक्ष्य बाध्यमाना निज प्रजाः माभैष्टेत्यभ्यधाद्वीरो रथारूढो महायशाम् माभैश्चेत्यभ्यदाति वीरो రథారూఢో మహాయశః. భావం తన ప్రజలు అంతగా బాధింపబడుటను గాంచినంతటా యశోవంతుడు వీరుడు నగు ప్రద్యుమ్నుడు వారితో భయపడవలదని పలికి రథమున ద్రోహించెను. హరే కృష్ణ ప్రభుత్వ. సో ఈ విధంగా పీడిస్తున్నారు వీళ్ళు వాళ్ళ ప్రజలు మొత్తాన్ని. కానీ ప్రద్యుమ్నుడు ఏమన్నారు అని అంటే మీకేం భయం లేదు, నేను చూసుకుంటాను. ప్రద్యుమ్నుడు కూడా చాలా గొప్ప వీరుడు. సో యశోవంతుడు వీరుడు అయినటువంటి ప్రద్యుమ్నుడు మీ అందరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు అని పలికి రథాన్ని అధిరోహించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 14-15 శ్రీదేవి కాసమ్మ. హరే కృష్ణ. సాత్యకిశ్చారుదేష్ణశ్చ శాంభో క్రూరः సహానుజః. సాత్యకిశ్చారుదేష్ణశ్చ సాంబో క్రూరः సహానుజః. ఆర్ధిక్యో భానువిందశ్చ గదశ్చ సుఖశారణౌ. హార్దిక్యో భానువిందశ్చ గదశ్చ సుఖసారణౌ. అపరే చ మహేశ్వాస రథయూతపయూతప. అపరే చ మహేశ్వాస రథయూధపయూధపాః. నిర్యయుర్ధంసితాఘుక్తా రథే భాష్వపదాదిపి. నిర్యయుర్ధం సీతా గుప్తా రథే భాస్వపదాతిభిః. సాత్యకి చారుదేష్ణుడు సాంబుడు అనుచరులతో పాటు అక్రూరుడు వారితో పాటు హార్దిక్యుడు భానువిందుడు గదుడు సుకుడు సారణుడు మున్నగు మహారథులు కవచధారులు రథగజ తురగములపై స్వారీ చేసెడి సైనికులతోనూ పదాతి దళములతోనూ రక్షితులునగు ఇతర మహా ధనుర్ధరులతో పాటుగా నగరము వెలుపలకు వచ్చిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రద్యుమ్నుడు వెళ్తుంటే ఒంటరిగా ప్రద్యుమ్నుడు వెళ్ళనిస్తారా? నారాయణ సేన ఊరుకుంటుందా? సో ప్రద్యుమ్నుడు చాలా గొప్పవాడే, చాలా శక్తివంతుడే. అయినా సరే ఆయనకి రక్షణగా వీళ్ళందరూ కూడా నిలబడతారు. సాత్యకి చారుదేష్ణుడు శాంభుడు అనుజులతో పాటు అక్రూరుడు వారితో పాటు హార్దిక్యుడు భానువిందుడు గదుడు శుకుడు శారణుడు మొన్న మహారథులు వీళ్ళందరూ కూడా మహారథులు. మహారథులు అంటే ఒక్కొక్కరు ఎన్నో వేల మంది సైన్యాన్ని ఒంటరిగా ఎదుర్కోగలరు అనమాట. ఓకే, అలాంటి వాళ్ళని మహారథులు అని అంటారు. వీళ్ళందరూ కూడా ఆయనకి కవచం లాగా నిలబడ్డారు అనమాట. ఎవరైనా సరే ప్రద్యుమ్నుని ఏదైనా చెయ్యాలి అని అంటే ముందు వీళ్ళని దాటుకొని పోవాలి. ఓకే, అలా వీళ్ళందరూ కూడా కవచంలా నిలబడారు. గజ గజ తురగములపై స్వారీ చేసిన సైనికులతోనూ పదాతి దళాలతోనూ రక్షితులనగు ఇతర మహా ధనుర్ధరులతోనూ పాటుగా నగరము వెలుపలకు వచ్చిరి. వీళ్ళందరూ కలిసి బయటకు వచ్చారు. వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది సైనికులు రథ గజ తురగ సో పదాతి దళాలు చాలా మంది వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తూ బయటికి రావడం అనేటువంటి జరిగింది యుద్ధం చేయడానికి. నెక్స్ట్ 17వ శ్లోకం అమృతామాతాజీ. తాశ్చ సౌభపతేర్మాయా శ్లోకం 16. ఒక్క నిమిషం మాతాజీ. తతః ప్రవవృతే యుద్ధం శాల్వానాం యదుభిః సహ. ఎన్నోది ప్రభుజీ? 17గా 16. ఓకే. తథా ప్రవృత్తే యుద్ధం శాల్వనం యదుభిః సహ. యథాసురాణం విబుధై తుములం లోమహర్షణం. యథాసురాణం విబుధై స్తుమూలం లోభహర్షణం. హరే కృష్ణ ప్రభుజీ. పిదప శాల్వసేనకు యాదవులకు నడుమ రోమాంచమగు భీకర యుద్ధము చెలరేగిను. అది దేవదానవ మహా సంగ్రామముతో సమానముగా నుండెను. హరే కృష్ణ ప్రభుజీ. దేవదానవులు కలిసి యుద్ధం చేసినప్పుడు ఎంత మహా సంగ్రామం లాగా అనిపించిందో అలాంటి ఒక యుద్ధాన్ని తలపించే విధంగా ఇప్పుడు శాల్యుడి యొక్క
సేన, యాదవుల యొక్క సేన, వీళ్ళిద్దరి మధ్య కూడా భీకరమైనటువంటి యుద్ధం జరిగిందనమాట. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి యుద్ధం చేశారు. నెక్స్ట్ 17వ శ్లోకం. లతామాతాజీ. తాశ్చ సౌభపతేర్మాయాం దివ్యాస్త్రై రుక్మిణీ సుతః. హరే కృష్ణ ప్రభు. మాతాజీ. ప్రభుజీ. తాశ్చ సౌభపతేరామ్యాయ దివ్యాస్త్రైరుక్మిణీ సుతః. క్షణేన నాశయామాస నైషం తమైవోష్ణగుః. క్షణేన నాశాయామాస నైషం తమ యువోష్ణగుః. సూర్యుని ఉష్ణకిరణములు చీకటిని పారద్రోలినట్లుగా ప్రద్యుమ్నుని దివ్య శస్త్రములు తక్షణమే శాల్వుని మాయను పూర్తిగా నశింపజేసినాయి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. శాలుడు మాయలో ఉన్నాడు. ఎందుకంటే శాలుడి యొక్క ఎగిరే నగరం అందరికీ కనపడదు, కానీ అక్కడి నుంచి ఆయుధాలు వస్తున్నాయి, అక్కడి నుంచి వృక్షాలు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే. కానీ ప్రద్యుమ్నుడి యొక్క దివ్యమైనటువంటి అస్త్రాలు ఆయన్ని, సూర్యుడి యొక్క ఉష్ణకిరణాలు ఏ విధంగా అయితే చీకటిని పారద్రోలుతాయో ఆ విధంగా ప్రద్యుమ్నుడి యొక్క దివ్య అస్త్రాలు శాలుడి యొక్క మాయని తొలగించేసేసాయి. ఓకే. నెక్స్ట్ సుఖోమలమత. వివ్యాధ పంచవింశత్యాం స్వర్ణ పుంభైరయో ముఖై. వివ్యాధ పంచవింశత్యా స్వర్ణపుంఖైరయో ముఖైః. శాల్వస్య ధ్వజి నీపాలం శరై సన్నత పర్వభిః. శాల్వస్య ధ్వజనిపాలం శరైః సన్నత పర్వభిః. చతేనాతాడయచ్చాల్వాం ఏకైకేనాస్య సైనికాం. చతేనాతాడయశ్చాల్యం ఏకైకేనాస్య సైనికాన్. దశభిర్నేతॄన్ వాహనాని త్రిభిస్త్రిభిః. దశభిర్నేతॄన్ వాహనాని త్రిభిస్త్రిభిః. ప్రద్యుమ్నుని బాణములు స్వర్ణ పుంఖములను, ఇనుప ముఖములను, చక్కని నునుపైన కనుపములను కూడినను. అటువంటి 25 బాణములతో అతడు సాల్వుని సేనాధిపతిని అంటే జుమానుని కొట్టి 100 బాణములతో నేరుగా సాల్వుని కొట్టాడు. తదనంతరం అతడు ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క సైనికుని పడేసి 10 బాణములతో సాల్వుని రథసారథులను, 3 బాణములతో అశ్వాది వాహనములను కొట్టాను. హరే కృష్ణ. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రద్యుమ్నుడు ఎంత గొప్ప విలుకాడు, ఎంత పెద్ద వీరుడో, ఎంత గొప్ప వీరుడో మనకు అర్థమవుతుంది. ఆయన స్వర్ణ పుంఖములను, ఇనుప ముఖములను, చక్కని నునుపైనటువంటి కనుపులను కలిగి ఉన్నటువంటి బాణాలను వాడారు. అలాంటి బాణాలు ఒక్కసారి 25 బాణాలతో శాల్యుని యొక్క సేనాధిపతిని కొడితే ఆ తర్వాత 100 బాణాలు ఒక్కసారి వేసి శాల్యుడిని కొట్టేశాడు. ఓకే. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఆ తర్వాత ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క సైనికుడిని, 10 బాణాలతో శాల్యుని యొక్క రథసారథుల్ని, 3 బాణాలతో అశ్వాది వాహనములను కొట్టెను. అంటే ఆయనకు ఉన్నటువంటి బాణాల ప్రయోగం ఎలా చేశారు అనేటువంటిది ఇక్కడ వర్ణిస్తున్నారు. ప్రభుజీ బాణాలకు కూడా బంగారమేనా? స్వర్ణ పుంకములు. అదే ఎస్ మాతాజీ. సుఖోమల మాతాజీ. సరే అయిపోయింది కదా. సర్వారాధ్య మాతాజీ. తదద్భుతం మహత్కర్మ ప్రద్యుమ్నస్య మహాత్మనః. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ ప్రణము. తదద్భుతం మహాత్కర్మ ప్రద్యుమ్నస్య మహాత్మనః. దృష్ట్వా తం పూజయామాసుః సర్వే స్వపర సైనికాం. దృష్ట్వా తం పూజయామాసుః సర్వే స్వపర సైనికాః. హరే కృష్ణ ప్రభుజీ. యశస్వియగు ప్రద్యుమ్నుడు అట్టి అద్భుతమగు మహాకార్యమును చేయుటను కాంచినంతట ఇరుపక్షముల యందలి సైనికులందరూ అతన్ని ప్రశంసించిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ఈయన కృష్ణ. అద్భుతమైనటువంటి వీరత్వాన్ని ప్రదర్శించడాన్ని చూసినటువంటి శత్రు సైన్యం వాళ్ళు కూడా ప్రశంసించడం మొదలుపెట్టారు. కేవలం వాళ్ళ పక్షంలో ఉన్న వాళ్ళే కాదు, శత్రుపక్షంలో ఉన్నటువంటి సైనికులు కూడా ప్రద్యుమ్నుడి యొక్క వీరత్వాన్ని ప్రశంసిస్తున్నారు.
నెక్స్ట్ 21 నిర్మోహ గంగమ్మత. బహురూపైక రూపం తదృశ్యతే బహురూపైక రూపం తదృశ్యతే న చ దృశ్యతే. బహురూపైకరూపం తదృశ్యతే న చ దృశ్యతే. మాయామయం మయకృతం దుర్విభావ్యం పరైరభూత్. మాయామయం మయకృతం దుర్విభావ్యం పరైరభూత్. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. మైదానవ నిర్మితమైన మాయామయమగు సౌభం ఒకప్పుడు పలు అనన్య రూపములుగాను మరుక్షణమే తిరిగి ఒకే ఒక్క రూపములోను గోచరించుచుండును. ఒకప్పుడు అది గోచరించుచు మరొకప్పుడు అదృశ్యమై ఉండెను. ఆ విధముగా శాల్వుని విరోధులు అది ఎచట ఉన్నదో నిశ్చయముగా ఎరుగజాలకపోయిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అదే కదా, అభేద్యమైనటువంటి ఒక నగరాన్ని నిర్మించమని ఇచ్చాడు, అది కూడా ఎగిరే నగరాన్ని. అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒక్కోసారి కనిపిస్తుంది, ఒక్కోసారి కనిపించదు. కనిపించినప్పుడు కూడా అది ఒక నగరంలా కనపడదు, ఒక చోట ఉన్నట్టు కనపడదు, అనేక చోట్ల ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు అది మాయమైపోతుంది. సో ఇలా ఉన్నటువంటి ఈ నగరాన్ని ఛేదించడానికి శత్రువులకి చాలా కష్టంగా అనిపించింది అనమాట. నిశ్చయంగా ఎక్కడుందో దాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఆ నగరం. నెక్స్ట్ 22 శోభరాణి మత. క్వచిత్ భూమౌ క్వచిత్ హ్యోమ్ని గిరిమూర్ధ్ని జలే క్వచిత్. క్వచిత్ భూమౌ క్వచిదోమ్ని గిరిమూర్ధ్ని జలే క్వచిత్. అలాత చక్రవద్భ్రామ్యాం సౌభం తద్ధురవస్థితం. అలాత చక్రవద్ భ్రామ్యా చౌభం తద్ధురవస్థితం. క్షణక్షణము మారిపోవచ్చు సౌభము, ఒకప్పుడు భూమిపై, ఒకప్పుడు ఆకాశములో, ఒకప్పుడు పర్వత శిఖరాగ్రంపై, మరొకప్పుడు జలములో గోచరించుచుండెను. తిరుగుచున్న అగ్నిగోళం వలె అది ఒక ప్రదేశంలో స్థిరముగా నిలవకుండెను. హరికృష్ణ. క్షణక్షణం దాని ప్రదేశాన్ని మార్చేస్తుంది అన్నమాట. ఎవరైనా బాణం వేశారనుకోండి, దాన్ని చూసి ఆ బాణం దాని దగ్గరికి చేరే లోపలనే ఆ సౌధం అనేటువంటిది అక్కడ ఉండదు, ఇంకొక చోటకి వెళ్ళిపోతుంది. క్షణక్షణం మారిపోతూ ఉంటుంది అనమాట. సో భూమి మీద ఒకప్పుడు ఆకాశంలో, ఒకప్పుడు పర్వత శిఖరాగ్రం పైన, మరొకప్పుడు జలంలో అలా కనిపిస్తుంది అనమాట. తిరుగుతున్నటువంటి అగ్నిగోళం వలె అది ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండలేదు. నెక్స్ట్ 23 హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ జీవదస్తం చదువుతారా? దండవత్ చదువుతారా ప్రభు? దండవత్. యత్ర యత్రోపలక్ష్యేత సశోభ సహసైనికః. యత్ర యత్రోపలక్ష్యేత సశోభః ససైనికః. శాల్వస్తతస్తతో ముంచన్ చరన్ సాత్వత యుతాపః. శాల్వస్తతస్తతో ముంచన్ చరన్ సాత్వత యుతాపః. భావం: ఎక్కడెక్కడ శాల్వుడు తన సౌభముతోన సైన్యంతోన కనబడుచుండెను, అక్కడక్కడ యాదవ సేనాపతులు బాణములను కురిపించసాగిరి. హరే దండవత్. సో ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క చోట ఉంటుంది, కానీ ఎప్పుడు వదిలిపెట్టట్లేదు. ఏ క్షణంలో ఎక్కడ కనిపిస్తుందో అక్కడ బాణాలు వేస్తున్నారు, ఏ క్షణంలో ఎక్కడ కనిపిస్తుందో అక్కడ వాళ్ళు దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ శ్రీవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శరైరజ్ఞర్క సంస్పర్ధైర్ ఆసీ విషధురాసధై. శరైరజ్ఞర్క సంస్పర్శై రాశి విషధురాసదై. ఈఢ్యమాన పురాణీకః శాల్వో ముహ్యత్పరేరితై. పీడ్యమాన పురాణికః శాల్వో ముహత్పరేరితైః. సూర్యాగ్నుల వలె తాకుచున్నట్టివి, సర్ప విషము వలె దుస్సహనమైనవిగా శత్రుబాణములచే ఆ విధముగా తన సైన్యమును సౌభము పీడించబడును బడుటను గావించిన వాడే శాల్వుడు
మోహగ్రస్తుడయ్యను. భాష్యము. ఎదురు సేనాపతులు బాణములు అగ్ని వలె కాల్చుచు సూర్యకిరణముల వలె ఒకే మారు అన్ని వైపుల నుండి తాకుచు సర్ప విషము వలె ఒక్కసారి సృష్టించబడితేనే ప్రాణాంతకమై ఉండనని శ్రీధర స్వామి వివరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సూర్యుడి యొక్క అగ్ని ఏ విధంగా అయితే తాకుతుందో ఆ విధంగా సర్ప విషము వలె దుస్సహమైన విగను శత్రు బాణములచే ఆ విధంగా తన సైన్యము సౌభము పీడింపబడుటను గాంచిన వాడై శాల్యుడు మోహగ్రస్తుడై ఒకసారి ఇలాంటి ఒక అభేద్యమైనటువంటి ఒక నగరాన్ని నిర్మించుకొని అది కూడా ఒక చోట నిలబడకుండా అనుక్షణము దాని యొక్క స్థితిని మారుస్తూ ఉన్నప్పటికీ వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ ఉంటే అక్కడ, తర్వాత ఎక్కడ కనిపిస్తుందో ముందే ఊహించుకొని అక్కడే ముందే బాణాలు వేసేయడం, అలాంటివన్నీ చేస్తుంటే ఈ బాణాలన్నిటి తాకిడికి ఏ విధంగా అయితే సూర్యుడు వేడి తాకితే ఎలా ఉంటుందో ఆ విధంగా శాల్యుడి నగరం మీద అవన్నీ తాకుతుంటే శాల్యుడికే మోహం కలిగిందనమాట. నెక్స్ట్ 25వ శ్లోకం రామారావు ప్రభుజీ. శాల్వనీకపశస్త్రౌహైర్వృష్ణీవీరస్పృశార్ధితాం. రామారావు ప్రభుజీ చదువుతారా? ఓకే, చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి ప్రభు. 25వ శ్లోకం. శాల్వానీకపశస్త్రౌఘైర్వృష్ణీవీరభృశార్ధితాం. శాల్వానీకపశస్త్రౌఘై వృష్టివీరభృశారితః నత్యాజూరణం స్వం స్వం లోకద్వయ జిగీషవః. నత్యాజూరణం స్వం స్వం లోకద్వయ జిగీషవః. వృష్టివంశీ వీరులు ఇహపరములలో విజయమును పొందవలనని ఉత్సాహముతో ఉన్న కారణమున శాల్య సేనాపతులు కురిపించిన శస్త్రములచే పీడితులైనను రణరంగమున తమ తమ స్థానములను వేడలేదు. భాష్యము. శీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. యదువీరులు రణరంగమున మరణించుటకు లేదా విజయమును సాధించుటకు కృత నిశ్చయులై ఉన్నది. యుద్ధమున మరణించినతో తమకు స్వర్గము సంప్రాప్తించగలదని, ఒకవేళ విజయము సాధించినతో తాము రాజ్యమును భోగింపగలమని వారు పూర్తిగా విశ్వసించి ఉండేది. హరే కృష్ణ ప్రభులు. ఒకసారి యుద్ధానికి వచ్చిన తర్వాత ఆ యుద్ధంలో మరణమో వీర మరణమో విజయము ఏదో ఒకటి. ఒకవేళ వీర మరణం వచ్చిందనుకోండి స్వర్గానికి వెళ్తారు, వీర మరణం రాలేదనుకోండి అంటే విజయం పొందినట్లు. విజయం పొందారు అని అంటే రాజ్యాన్ని భోగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యదువీరులు అందరూ కూడా వెనక్కి తగ్గలేదు. శాల్యుడు వేస్తున్నటువంటి బాణాలకి వాళ్ళు పీడితులు అవుతున్నా కానీ వెనుక తిరిగి పోలేదు. అయినా సరే అక్కడే నిలబడి ఉన్నారు వాళ్ళు. అయినా సరే శాల్యుడిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 26వ శ్లోకం సుఖోముల మాత. శాల్వామాత్యోద్యుమాన్నామ ప్రద్యుమ్నం ప్రాక్ ప్రణీపిత ప్రపీడిత. సుఖోముల మాతాజీ. కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. ప్రభుజీ సారీ. శాల్వనీకపశస్త్రౌఘై. 26వ శ్లోకం. సారీ. శాల్వామాత్యోద్యుమానామ ప్రద్యుమ్నం ప్రాక్ ప్రపీడితః. ఆసాధ్య గదయా మౌర్యాం వ్యాహత్య వ్యనదద్బలి. ఆసాధ్య గదయా మౌర్య వ్యాహత్య వ్యనదద్బలి. శ్రీప్రద్యుమ్నునిచే అంతకు పూర్వమే గాయపడినట్టు సాలమంత్రియగు జుమానుడు వేగంగా పరుగుదీసి వచ్చిన వాడే బిగ్గరగా అచ్చుచూ నల్లని లోహ నిర్మితమైన గదతో అతన్ని కొట్టెను. హరే కృష్ణ. ప్రద్యుమ్నుచే అంతకు పూర్వమే గాయపడినటువంటి శాల్వ మంత్రి అయినటువంటి ద్యుమానుడు వేగంగా పరుగు తీసి వచ్చిన వాడే బిగ్గరగా అరచుచు నల్లని లోహ నిర్మితమైనటువంటి గదతో అతన్ని కొట్టాడు. ఆల్రెడీ ప్రద్యుమ్నుడు వేసినటువంటి బాణాలకి ఆయన గాయపడ్డాడు. గాయపడినా కానీ వేగంగా బలంగా అరుస్తూ వచ్చాడు అనమాట. ఆయన ప్రద్యుమ్నుడి మీదకి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి లోహ నిర్మితమైనటువంటి గదతో కొట్టడం అనేటువంటి జరిగింది. 27 సునీత కంఠమని అనమాట. ప్రద్యుమ్నం గదయాసీర్ణ వక్షస్థలమరింధమం.
ప్రద్యుమ్నం గదయాసీర్ణ వక్షస్థలమరిద్రమం అపోవాహారణాత్ సూతో ధర్మ విద్ధారుకాత్మజః అపోవాహరణాత్ సూతో ధర్మవిద్దారుకాత్మజః. భావం: దారుకుని పుత్రుడగు ప్రద్యుమ్న సారథి తన ప్రభువు యొక్క వక్షస్థలము గదచే విశీర్ణమైనదని తలచెను. తన ధర్మమును ఎరిగిన వాడే అతడు ప్రద్యుమ్నుని రణభూమి నుండి దూరముగా తీసుకొని పోయెను. భాష్యం: నిజమునకు ప్రద్యుమ్నుని సచ్చిదానందమయ దేహము ఎటువంటి లౌకిక ఆయుధములచే గాయపడదని శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. కాని దారుకుని పుత్రుడు గొప్ప కృష్ణ భక్తుడు. గాఢముగ ప్రేమచే అతడు తన ప్రభు యొక్క క్షేమమును గురించి భయపడిన వాడై అతడిని యుద్ధభూమికి దూరంగా తీసుకుని పోయెను. శ్రీల ప్రభుపాదులు దీన్ని ఇట్లి వ్యాఖ్యానించిరి. శాల్వుని సేనాధిపతి పేరు ద్యుమానుడు. అతడు మిగుల శక్తిమంతుడు. ప్రద్యుమ్నుని యొక్క 25 బాణములతో కొట్టబడినప్పటికీ అతడు అకస్మాత్తుగా తన గదతో దాడి చేసి ఎంత తీవ్రముగా కొట్టెననగా దానితో ప్రద్యుమ్నుడు మూర్ఛితుడయ్యెను. ఇతడు మరణించినాడు అనుచు అప్పుడు గొప్ప హాహాకారములు చెలరేగినవి. ప్రద్యుమ్నుని వక్షస్థలముపై గదాఘాతము ఎంత తీవ్రముగా నుండెననగా సాధారణ వ్యక్తి యొక్క వక్షస్థలమును అది ముక్కలు ముక్కలు చేసి ఉండేది. హరే కృష్ణ. ఓకే. ధ్యుమానుడు. ధ్యుమానుడు ఎవరు? శాల్వుని యొక్క మంత్రి, సేనాపతి. శాల్వు శైలుడి యొక్క సేనాపతి. ఇంతకుముందు 25 బాణాలతో కొట్టాడు ఆయన. అయినా సరే ఆయనకి ఏం కాలేదు. ఆయన ఎంత బలవంతుడంటే ఆయన గదతోటి ఎవరికైనా వక్షస్థలం మీద కొడితే ముక్కలు అయిపోతారు అనమాట వాళ్ళు. కానీ ప్రద్యుమ్నుడు కేవలం మూర్చిపోయాడు అంతే, అలా కొట్టేశాడు. ఒక యోద్ధ యొక్క విజయం అనేటువంటిది ఆ యోద్ధ యొక్క రథాన్ని నడిపేటువంటి సారథి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఏ క్షణంలో ఎటు నడపాలి. ఇప్పుడు బాణాలు ఎవరైనా చేసినప్పుడు బాణాలను తప్పించడానికి కూడా రథాలని అటు ఇటు తిప్పుతూ ఉంటారు. అటు ఇటు తిప్పేటప్పుడు ఆ బాణము ఆ వెనకాల కూర్చొని యుద్ధం చేసేటువంటి వ్యక్తికి తగలకుండా ఉండే విధంగా రథాన్ని నడుపుతూ ఉండాలి. ఇంకోటి వెనకాల బాణం సంధించేవాడు ఒక ఉద్దేశంతో ఒకవైపు చూసి బాణం సంధిస్తుంటే రథాన్ని వేరే వైపు తీసుకెళ్లిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వెనకాల యుద్ధం చేసేవాడు సరిగా చేయలేడు. కాబట్టి ఆ యొక్క వీర్తి యొక్క విజయం అనేటువంటిది ఆ రథసారథి మీద కూడా ఆధారపడి ఉంటుంది. రథసారథి చాలా చాకచక్యంగా, చాలా అటెంటివ్ గా, చాలా షార్ప్ గా ఉండాలి. ప్రద్యుమ్నుడి యొక్క రథసారథి ఎవరండి? దారుకుని యొక్క పుత్రుడు. ఆ దారుకుని యొక్క పుత్రుడు కృష్ణ భక్తుడు అన్నమాట. సో ఎప్పుడైతే ఈ గదతోటి ప్రద్యుమ్నుడిని కొట్టాడో ప్రద్యుమ్నుడు వెంటనే మూర్చిపోవడం అనేటువంటి జరిగింది. అలా మూర్చిపోయినటువంటి ప్రద్యుమ్నుడు మూర్చిపోయినప్పుడు ఆ ధ్యుమానుడు అరిచేస్తున్నాడు అనమాట. ప్రద్యుమ్నుడు చనిపోయాడు అని చెప్పేసి అరిచేస్తున్నారు. అంతేకాకుండా ఆ ధ్యుమానుడు పక్షంలో ఉన్నటువంటి సైనికులు వాళ్ళందరూ కూడా ఇంకా గట్టిగా ఆహాకారాలు చేస్తున్నారు అనమాట. ఆనందంతో వాళ్ళ యొక్క శత్రువు మరణించాడు అని చెప్పేసి. ఓకే. ఆ సమయంలో ఈ యొక్క దారుకుని పుత్రుడైనటువంటి రథసారథి రథాన్ని అక్కడి నుంచి యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయాడు అనమాట. లేకపోతే కొంత గొప్ప ప్రాణాలు ఉంటే ఆ ప్రాణాలు కూడా పోకుండా కాపాడడం కోసం ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు ప్రద్యుమ్నుని. నెక్స్ట్ 28వ శ్లోకం. సర్వారాధ్య మాతాజీ. లబ్ధ సంజ్ఞో ముహూర్తేన కార్ష్ణి సారథిమబ్రవీత్. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. లబ్ధ సంజ్ఞో ముహూర్తేన కారిష్ణ సారథిమబ్రవీత్. అహో అసాధ్వితం సూత యద్రణాన్మేప సర్పణం. అహో అసాధ్వితం సూత యద్ రణాన్మేప సర్పణం. హరే కృష్ణ ప్రభుజీ. శీఘ్రమే స్పృహను పొందిన కృష్ణసుతుడగు ప్రద్యుమ్నుడు సారథితో, ఓ సారథి, యుద్ధరంగము నుండి నన్ను దూరంగా తీసుకొని పోవుట మిక్కిలి నిందనీయమైనది అని పలికెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కానీ అందరూ ఏమనుకున్నారు? చనిపోయాడు అనుకున్నారు. కానీ సారథి ఏమనుకున్నాడు? మూర్చిపోయాడు అనుకున్నాడు. కానీ ప్రద్యుమ్నుడికి ఏం కాలేదు. యాక్చువల్గా ఇది ప్రద్యుమ్నుడికి కాబట్టి ఏం కాలేదు, అంత గట్టిగా ఉన్నాడు అన్నమాట ప్రద్యుమ్నుడు. అలాంటి బలంగా అలాంటి ఇనప గదతోటి కొట్టినా కానీ ఆయనకి ఏమీ కాలేదు.
నువ్వు నన్ను ఏంటి యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతున్నావు? ఇలా యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవడము అనేటువంటిది నిందనీయమైనటువంటిది. నేను యుద్ధం చేయాలి, అందుకనే యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళు అని చెప్పేసి ఆయన రథసారథికి చెప్తున్నారు. నెక్స్ట్ 29 నిర్మోహ గంగమాత. నయధూనాం కులే జాత శ్రూయతే రణవిచ్యుతః. శ్రీదేవి మాత. హరే కృష్ణ ప్రభుజీ. నయధూనాం కులే జాత శ్రూయతే రణవిచ్యుతః. రెడీగా లేని నయదూనాం కులే హ్యాండ్స్ జాతః రెడీగా లేని వాళ్ళు శ్రూయతే హ్యాండ్స్ లో చేయండి మాతాజీ. రెడీగా లేని వాళ్ళు హ్యాండ్స్ లో చేయండి. ఓకే, చదవండి మాతాజీ. నయదూనాం కులే జాతః శ్రూయతే రణవిచ్యుతః వినామత్క్లిబి వినామత్క్లీభ చిత్తేన సూతేన ప్రాప్త కిల్బిషాత్. వినామద్లీబ చిత్తేన సూతేన ప్రాప్త కిల్బిషాత్. నేను తప్ప యదువంశంలో పుట్టినవాడెవడును ఇంతవరకు యుద్ధరంగమును త్యజించినట్లు వినలేదు. నపుంసకుని వలె ఆలోచించడి సారథి కారణముగా నేడు నా యశస్సు కళంకితమైనది. థ్యాంక్ యూ నీ ప్రభుజీ. కారణంగా నా యశస్సు నశించిపోతుంది. ఎందుకు అనంటే యుద్ధరంగంలో నుంచి పారిపోయి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు నేను ఎక్కడ వినలేదు. మొట్టమొదటిసారి నేనే. అది కూడా ఎందుకు? నీ వల్ల అని నన్ను నపుంసకునిలా చేసేసావు నువ్వు యుద్ధరంగం నుంచి బయటికి తీసుకెళ్ళిపోయి అని చెప్పేసి ఆయనని మందలిస్తున్నాడు అనమాట తన రథసారథిని. నెక్స్ట్ 30వ శ్లోకం మంజులత మాధవి. కిం ను వక్ష్యేభి సంఘమ్య పితరౌ రామకేశవౌ. किं नु वक्ष्येऽभि संगम्य पितरौ रामकेशवौ యుద్ధాత్ సమ్యగభాక్రాంతః పుష్టస్తత్రాత్మనః క్షమం. युद्धास्तम्यगप्रक्रान्तः पुष्टस्तत्रान्मः క్షమం. యుద్ధరంగము నుండి పారిపోయి వచ్చిన నేను నా తండ్రులకు రామకేశవుల చెంతకేగి వారితో ఏమి చెప్పగలను? నా గౌరవముకు తగినట్లు వారితో ఏమి మాట్లాడగలను? భాష్యము. శ్రీ ప్రద్యుమ్నుడిచ్చట పితరౌ అనగా తండ్రులు అనే పదమును అశ్రద్ధతో పలికినాడు. నిజమునకు బలరాముడు అతనికి పెద్ద తండ్రి. హరే నా కృష్ణ తమ్ముడు ప్రభు. అంటే యాక్చువల్ గా ఆయన అశ్రద్ధతో పలికాడో ఏంతో పలికాడో కానీ మనకైతే ఏం అశ్రద్ధ లేదు వినటానికి కదా. కృష్ణ బలరాములను ఉద్దేశించి ఆయన అన్నాడు. ఓకే, నా తండ్రులు అంటే కృష్ణుడు తండ్రే, బలరాముడు తండ్రి, పెద్ద తండ్రి. ఓకే, సో వాళ్ళిద్దరినీ తండ్రిలానే చూస్తారు వాళ్ళు. వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? యుద్ధరంగం నుంచి పారిపోయి వచ్చాను నేను, నా మొహం ఎలా చూపించాలి వాళ్ళకి నేను? ఉం? కాబట్టి నా ప్రతిష్టని, నా గౌరవాన్ని తగ్గే విధంగా నువ్వు ఇలా చేశావు. నేను అలా ఎలా మాట్లాడగలను వాళ్ళతోటి? నేను యుద్ధరంగంలో వాళ్ళను పారిపోయేలా చేశారని నేను ఎలా చెప్పగలను అని అన్నాడు. నెక్స్ట్ 31వ శ్లోకం అన్నపూర్ణ మాతాజీ. వ్యక్తం మే కదయిష్యంతి హసంత్యో భ్రాతృజామయః. తం మే కదయిష్యంతి హసంత్యో భ్రాతృజామయః. క్లైభ్యం కదం కదం వీరా తవాన్యై కథ్యతామృతే. క్లైబ్యం కథం కథం వీర తవాన్యైః కథ్యతామృతే. నిక్కముగా నా వదనలు నన్ను చూసి నవ్వుచు, వీరుడా, రణమునందు నీ శత్రువులు నిన్నెట్లు పిరికి పందను చేసిరో మాకు చెప్పవలసినది అని తప్పక పలికెదరు. హరే కృష్ణ ప్రభు. ఇంకా ఆయన సోదరుల యొక్క భార్యలు, సోదరులు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఈ పారిపోయి వచ్చిన వాడిని చూసినట్టు చూస్తారు ఇప్పుడు ఇక నుంచి. మా వదిలిన నన్ను చూసి నవ్వుతారు. వీరుడా, రణరంగం నందు నీ శత్రువులు నిన్నెట్లు పిరికి పందన చేసిరో మాకు చెప్పవలసింది అని తప్పక పలికినారు. అంటే స్టోరీ అడుగుతారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నవ్వుతారు నన్ను చూసి. వాళ్ళు ఏం చేస్తే నువ్వు పారిపోయి వచ్చావు చెప్పు అంటారు. అంటే అది నాకు అవమానకరం, అందుకనే నువ్వు నాకు తప్పు చేసావు అని అన్నారు. సో సారథి మాట్లాడుతున్నారు. సారథి ఏం మాట్లాడుతున్నారో విందాం. ఇందుమతి మత. ధర్మం విజానతాయుష్మన్ కృత మే తన్మయా విభో. ధర్మం విజానతాయుష్మన్ కృతమే తన్మయా విభో. సూతః కృచ్ఛగతం రక్షేద్ రథినం సారథిం రతిం. సూతః కృచ్ఛగతం రక్షేద్ రథినం సారథిం రథి. సారథి పలికెను, ఓ దీర్ఘాయుష్మంతుడా, నా ధర్మమును పూర్తిగా నెరిగియే నేనిట్లు చేసి తిని. ప్రభు,
రధికుడు ఆపదలో ఉన్నప్పుడు సారథి అతనిని తప్పక రక్షింపవలను, అట్లే రధికుడు కూడా తన సారథిని రక్షింపవలను. హరే కృష్ణ ప్రభు. రథంలో యుద్ధం చేసేటువంటి వీరుడు ప్రమాదంలో ఉన్నప్పుడు సారథి బాధ్యత ఏమవుతుంది అంటే ఆయన పక్క నుంచి అక్కడ యుద్ధభూమి నుంచి పక్క తీసుకెళ్ళడం అనేటువంటిది సారథి యొక్క బాధ్యత. అలానే సారథి ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఆ రధికుడు అంటే ఎవరండి? వీరుడు, వెనకాల ఉండి యుద్ధం చేసేటువంటి రథాన్ని అధిరోహించినటువంటి వీరుడు, ఆయన కూడా రథసారథిని రక్షించాలి. అంటే ఒకళ్ళని రక్షించుకుంటూ ఉండాలన్నమాట యుద్ధం చేసినంతసేపు. నా బాధ్యతగా నేను అక్కడి నుంచి నేను పక్కకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది అని ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ 33వ శ్లోకం శ్రీదేవి మాతాజీ. ఏతద్విదిత్వాతు భవాన్ మయా పోవాహితో ఏతద్విదిత్వా తు భవాన్ మయా పోవాహితో రణాత్ ఉపసృష్టః పరేణేతి మూర్ఛితో గదయా హతః. ఉపసృష్టః పరేణేతి మూర్ఛితో గదయా హతః. శత్రుగదచే కొట్టబడి మూర్ఛితుడు అయినందున నీవు తీవ్రముగా గాయపడితివని తలిచిన వాడనై ఈ నియమమును తలచి నిన్ను రణరంగము నుండి దూరంగా తెచ్చి తిని. శ్రీమద్ భాగవతం నందలి శాల్వవృష్ణుల యుద్ధము అను 76వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, శత్రు గదతోటి నిన్ను కొడితే నువ్వు మూర్ఛపోతే నువ్వు తీవ్రంగా గాయపడి నువ్వు అని నేను అనుకొని నిన్ను రణరంగం నుంచి దూరంగా తీసుకెళ్లడం అనేటువంటిది జరిగింది. ఓకే, రణరంగం నుంచి దూరంగా తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఇదే నా నియమం. ఓకే, సో ఇక్కడికి ఈ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. శ్రీమద్ భాగవతంలో శాల్య వృష్ణుల యుద్ధము అనేటువంటిది ఈ అధ్యాయం. ఓకే, ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అధ్యాయం 77వ అధ్యాయం శ్రీకృష్ణుడు శాల్యుడిని వధించుట. ఓకే, అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః హరే కృష్ణ హరే రామ హరే హరే.